వేరే వాళ్ళ ఇళ్లలోకి వచ్చింది. ఎవరి ఇళ్ళకి మాట్లాడినా నువ్వు అట్లా వస్తాను అని ఇక్కడ అందరు భయపడతాను కదా, పిల్లలందరూ చూడలే కదా ఎప్పుడు అట్లా. నేను రోడ్డు మీద అట్లా తిరగలే కదమ్మా, రోడ్డు మీద ఎప్పుడైనా తిరిగినా మీరు చూసిళ్ళు, ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్డు మీద తిరిగినా. జస్ట్ తెలుసా వాళ్ళ కోసం కారు దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా నాకు తెలుసు మరి వాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతం నీకు తెలుసా, వాళ్ళ నైతిక విధానం తెలుసు. నేను మాట్లాడతాను, సమాధానం ఇవ్వకపోతే అడుగు మరి. ఏం సార్ ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. మాకేమైనా అవుతుందా? ఆయన గ్యారంటీ సంతకం తీసుకుంటాం. ఆయన పేపర్ రాసిస్తాడు, నేను రాసిస్తా. అది అది కావాలి. మాడుకోండి చదవకండి. నిమ్మకాయలు ఏం చేయండి, నిమ్మకాయలు ఎందుకు పట్టుకోండి. తమ్ముడాట ఇప్పుడు సడన్ చెప్తారు బాబు చెప్తాను మాట ఆడబిడ్డ నీ ఇంటికి నేను వచ్చాను, దిష్టి తీయాలి మరి ఇంకా నేను పడేసింది. ఇవి అదే నిమ్మకాయలు ఇప్పుడు శారదేమంటా అండి మాకు మంచిగా అనిపించమంటాను. శారదేమంటాను శారదం మాట అని డౌట్ మాకు అంతే. నేను డౌట్ క్లియర్ చేస్తున్నా కదా. అమ్మా ఎందుకు మీరు కస్టడీ సేఫ్ చేస్తారా? వీళ్ళని పంపిస్తారా? వీళ్ళని పంపిస్తారా సార్ మీరు? ఏ చుట్టాలు లేదు. నీకు అన్నని కాబట్టి నువ్వు అన్నమైతే బట్టలు వేసుకొని రావాలి. అన్నమైతే నువ్వు గిట్ల కాదా చూడు, వచ్చి ఆ చుట్టాన్ని ఈ చుట్టాన్ని పిలిచినా గానీ మధ్యలో కులాన్ని పిలిచినా గానీ మాట్లాడాలి. నేను ఏ ఆడబిడ్డకి కూడా నేను పిలవలేదు. నేను డైరెక్ట్ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోయినా వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని. అవునా? వాళ్ళ అవ్వ పర్మిషన్ తీసుకొని ఎటంటే అటు పొమ్మంటది, ఎటంటే రమ్మంటది, ఏ రాత్రి అంటే అటు రమ్మంటది. వాళ్ళ అవ్వ బోకర్ రావు. మరి ఇక వాడల నడవదు అట్లా. అవి వాడల అట్లా నడవది, బోకర్తనాలు నడవాయి. ఇక్కడ ఎవరు బోకర్తనం అది బోకర్తనమే అంటారు దీన్ని. దీని బోకరన్ను బోకరని కాకపోతే మంచి లెక్కున్నావా? ఇట్లా నిశ్శబ్దంగా తీసుకోపోవడం, నిశ్శబ్దంగా తీసుకొచ్చుడు. నిశ్శబ్దంగా ఎవరు పోలే. పొద్దున్నే వచ్చా. ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఏ కులాన్ని అడిగి తీసుకుపోయినావు? ఎవరిని అడిగి తీసుకుపోయినావు నువ్వు? తల్లి పంపించిన ఏ వాడేం చేస్తాడు కానీ నాతో నన్నేం చేస్తాడు? దయచేసి ఏమనుకోకు. చెప్పండి మరి అడుగు ఇంట్లో. ఎందుకంటే మీకున్న మీ భక్తి, మీ స్వామి స్మరణలో మీకు ఈ డ్రెస్ కూడా కాదు. మీరు ఎక్కడైనా మీకు సరే. ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా, మీరందరూ బట్టలు ఇవ్వన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు. నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన. నా గురించి మీకు అదంతా అవసరం అమ్మా. నేను నా తమ్ముడు గురించి వచ్చిన, ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా, నేను పూజకి తెప్పించుకున్నా, మళ్ళీ దించాను. దీనికి మించి నువ్వు మళ్ళా రావద్దు. ఎవరు మాత్రం నువ్వు దిగు. నువ్వు మళ్ళా రావద్దు. నువ్వు పట్టుకొని ఊర్లో పట్టుకొని పోయినా లౌకిక ఉంటుంది. నాకు తెలుసా ఊరు గొడ్డు పోయిందా మొత్తానికి? అంటే ఇక్కడ గాజులు పెట్టుకొని పెట్టుకున్నా తండ్రి. నాకున్నాయి అంటున్నా. నేను నీకున్నాయి లంచోడగా రాగో స్వామి బయటది
మీకోసం వచ్చిన స్వామి అయితే ఏంటంటే విషయం చెప్తాంటమా ఏదంటే సరే ఇబ్బంది